మొన్నటి వరకు అసలు రిలీజ్ లిస్ట్ లో లేని సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. అసలు ఆ డేట్ కి వస్తాయా లేదా అని డౌట్ లో ఉన్న కొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేశాయి. మరి ఇలా రిలీజ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సినిమాలేంటి? లేటెస్ట్ గా రిలీజ్ అనౌన్స్ చేసిన హీరోలు ఎవరు? అసలు రిలీజ్ ఊస ఎత్తని సినిమాలు సడన్ గా రిలీజ్ డేట్లు ఇచ్చేశాయి. లాస్ట్ ఇయర్ థియేటర్లలోకి వస్తామని చెప్పిన కొన్ని సినిమాలు ఫైనల్లీ లేటెస్ట్ గా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలో లెనిన్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేసింది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నందకిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న లెనిన్ సినిమా మే 1 థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. విలేజ్ లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు రీసెంట్ గా తన అప్కమింగ్ మూవీ విష్ణు విన్యాసం కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి దేఖో విష్ణు విన్యాసం అంటూ ఫుల్ ఫన్ ఉన్న సాంగ్ ని లాంచ్ చేసింది టీమ్. అంతేకాదు సాంగ్ తో పాటు వచ్చే నెల ఫిబ్రవరిలోనే సినిమా రిలీజ్ అని హింట్ కూడా ఇచ్చారు నిర్మాతలు. సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న తరుణ్ భాస్కర్ సినిమా కూడా ఫైనల్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. డైరెక్టర్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చి హీరోగా బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా హీరోయిన్ గా ఓం శాంతి 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 సినిమా చేస్తున్నారు. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ నుంచి డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తోంది. మొత్తానికి ఈ నెల 23న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా తెరకెక్కుతున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ కపుల్ ఫ్రెండ్లీ. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కూడా లాస్ట్ ఇయర్ నుంచి రకరకాల రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ వస్తోంది. అయితే రీసెంట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. టీజర్స్ తో పాటు సాంగ్స్ తో ఆకట్టుకుంటున్న ఈ కపుల్ ఫ్రెండ్లీకి వ్యాలంటైన్స్ డే క్రేజ్ యాడ్ అవుతుందో లేదో చూడాలి. పెద్ద సినిమాల మధ్యలో రిస్క్ ఎందుకని చిన్న సినిమాలు రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. మళ్లీ స్టార్ మూవీస్ మధ్యలోకి రాకుండా రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. అలా థియేటర్లోకి రాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్స్ చేస్తూ సక్సెస్ కొడుతున్న సంగీత్ శోభన్ ఫుల్ ప్లస్డ్ హీరోగా రాకాస సినిమా చేస్తున్నాడు. నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న రాకాస సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. అప్కమింగ్ ఆర్టిస్టులతో యూత్ తో పాటు అందరినీ టార్గెట్ చేస్తున్న సినిమా యుపోరియా. భూమిక ఇంపార్టెంట్ రోల్ లో తెరకెక్కుతున్న యుపోరియా సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అదే డేట్ కి ఎక్కువ సినిమాలు ఉండడంతో యుపోరియాని ఫిబ్రవరి 6కి పోస్ట్ పోన్ చేసింది. అయితే రీసెంట్ గా ఈ సినిమాకి రిలీజ్ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసి డేట్ పక్కా అని హింట్ ఇచ్చేశారు. విశ్వక్ సేన్ జానర్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. అయితే వరుస ఫ్లాప్ లో ఉన్న విశ్వక్ ఈసారి హిట్ కోసం జాతిరత్నాలు డైరెక్టర్ తో ఫంకీ సినిమా చేస్తున్నారు. ఫంకీ ఫిబ్రవరి 13న రిలీజ్ అని పోస్టర్ లేసినా అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ లో ఉన్నారు జనాలు. ఆ డౌట్స్ కి చెక్ పెడుతూ రీసెంట్ గా సాంగ్ రిలీజ్ చేసి వ్యాలంటైన్స్ డే సీజన్ కన్ఫర్మ్ చేశారు విశ్వక్ సేన్.